హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈరోజు పాడ్కాస్ట్లో మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ జాయిన్ అవుతున్నారు. మనతో పాటు పాడ్కాస్ట్లో ఉన్న గెస్ట్ తుమ్మల యుగంధర్ గారు. తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు. ప్రస్తుతం తుమ్మల నాగేశ్వర గారి తనయుడుగానే పరిచయం చేయాలి, ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి. యుగంధర్ గారు నమస్తే. నమస్తే అండి. అంతేనా? కేర్ ఆఫ్ ప్రస్తుతానికి అయితే మా తుమ్మల నాగేశ్వరరావు గారు. వీఆర్ ఆల్సో హ్యాపీ టు బీ దట్. యుగంధర్ ఏంటి అసలు? ఈ పేరేంటి? తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా ట్రెడిషనల్ పర్సన్, ట్రెడిషనల్. ఇది యుగంధర్ అనే పేరేంటి? తుమ్మల గారికి ఎన్టీఆర్ గారు అంటే అభిమానం బాగా. హ్మ్. ఆయన చూస్తూ, ఆయన సినిమాలు చూస్తూ పెరిగారు. నేను పుట్టిన సంవత్సరమే యుగంధర్ అనే సినిమా రిలీజ్ అయింది. ఓకే. దానికి సింక్రనైజ్డ్ అయ్యి ఆ పేరు పెట్టడం జరిగింది, యుగంధర్ అని. సో అంత ఆయన కూడా అంత ఫ్యానిజం ఉండేదా? అవును, నాన్నగారికి ఉన్న అభిమాన నాయకుల నటుల్లో ఎన్టీఆర్ గారు బాగా number బాగా one. ఇష్టపడేవాళ్ళు. ఈ రోజుకి Hmm. ఎన్టీఆర్ గారి పాటలు కానీ, Hmm. ఆయన వచ్చే సినిమాలు కానీ Hmm. ఈ రోజుకి ఇంట్రెస్ట్ గా వాచ్ చేస్తూ ఉంటారు టైం చూస్తూ దొరికినప్పుడు. సో ఏంటి జనరల్గా నేను మాది ఖమ్మం జిల్లా. చాలా మందికి వ్యూవర్స్ తెలియదు, మాది ఖమ్మం జిల్లా. మేము 10th క్లాసు 8th క్లాస్ 9th క్లాస్ అవుతున్నప్పటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి, ఖమ్మం జిల్లా మంత్రి. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా తుమ్మల నాగేశ్వరరావు విడదీయకుండా ఉండేది. అవును. ఆల్మోస్ట్ 20 yearsగా చూస్తున్నాం ఆయన మంత్రి. అవును. సో తుమ్మల నాగేశ్వరరావు గారి అబ్బాయి అంటే ఎక్కడో చాలా పెద్ద పెద్ద బిజినెస్లు, టెక్నాలజీ, ఎక్కడో అమెరికాలో ఎక్కడెక్కడో ఉంటారు, ఏదో ఉంటారు. బట్ మీరేంటి వ్యవసాయం పట్టుకొని తిరుగుతున్నారు? వ్యవసాయం అంటూ తిరుగుతున్నారు. అంటే నాన్నగారి యొక్క జీవనం స్టార్ట్ అయింది వ్యవసాయంతో. Hmm. నాకు వాస్తవంగా నేను మెడిసిన్ చదివి బిజినెస్లు చేసి Hmm. కోవిడ్ తర్వాత వ్యవసాయం యొక్క విశిష్టత, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది నాకు కూడా పర్సనల్గా తెలియటంతో వ్యవసాయంలోనే ఫ్యూచర్ ఉంది, Hmm. మనం నిలబెట్టగలిగేది వ్యవసాయం అని నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి లాస్ట్ 5 years నుంచి Hmm. ఆర్గానిక్ సస్టైనబుల్ ఫార్మింగ్ చేస్తే ఏ విధంగా ఫార్మర్ హ్యాపీగా ఉంటాడు, కంఫర్టబుల్గా ఉంటాడు అనే దాని మీదే ఫోకస్ చేస్తూ రీసెర్చ్ చేస్తున్నాం. Mhm. బేసిక్స్లోనే ఉన్నాం. ఇంకా ఇంటలెక్చువల్స్ని కలుస్తున్నాం, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని రైతాంగానికి ఏ విధంగా దాన్ని మేలు చేయగలుగుతుందో ఆ రెండింటిని సింక్రనైజ్ చేసి Hmm. రైతుకి ఏ విధంగా లాభం చేయగలుగుతాం అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాం. Hmm. ఇప్పుడు 10%లో ఉన్నాం, బట్ 90% చేయగలుగుతాం అనే నమ్మకం కుదిరింది. తప్పకుండా నెక్స్ట్ 10-15 years 20 yearsలో వీ వాంట్ టు చేంజ్ ది సిస్టమ్ ఆఫ్ ది అగ్రికల్చర్ ఇన్ Okay. తెలంగాణ అండ్ ఆంధ్ర. మీరు ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ ఇదంతా మాట్లాడుతున్నారు. ఓకే. ఆయన ఖమ్మంలో మంత్రిగా ఉన్న ఎప్పుడు వచ్చినా ఊరు వెళ్ళి ఉండేవాళ్ళు. గండుగులపాలెం అవును. ఊరు. అవును. అక్కడికి వెళ్ళి ఉండేవాడు. అక్కడే పొలాలు, వ్యవసాయం ఇదంతా మంత్రిగా ఉన్నప్పుడు కూడా చూస్తుండేవాళ్ళం. సో అవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయా? దాని నుంచి నేర్చుకున్నాం మేము. Hmm. ఇప్పుడు నాకు 7-8 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కూడా Hmm. ఏదో రకంగా వ్యవసాయం పనులు నాకు బాధ్యత అప్పచెప్పేవాళ్ళు. అవునా? ఆ వయసులో కూడా Hmm. చాలా రోజులు సైకిల్ మీద ఎరువు బస్తాలు తీసుకెళ్లిన సంఘటనలు ఇంకా గుర్తున్నాయి నాకు. అవునా? ఓ. 10 years దాంట్లో వయసులో ఉన్నప్పుడు నేను మా పెద్దనాన్నగారు అబ్బాయి Hmm. మీ ఇద్దరు వెళ్ళి తోటకి నీళ్లు కట్టండి రా అనేవాళ్ళు. Mhm. అంత ఎండాకాలంలో కూడా అంటే పని అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మాకు ఆ వయసులో అప్పుడు మేము కొంచెం బాధపడేవాళ్ళం. ఏంటి ఇంత పని పెట్టిస్తున్నారు మాతోటి, Hmm. అందరు ఆడుకొని ఇవ్వకుండా అనుకున్నాం. కానీ Hmm. ఈ రోజు నేను చేసే పొలంలో నేను వెళ్ళి చేసుకునే పనులు నాకు అసలు కష్టం అనిపించి చాలా ఇష్టంగా చేస్తున్నాం. Mhm. అది ఇంకల్కేట్ చేయటం, ఆ రోజు నుంచి ఆయన చూసి నేర్చుకోవటం, Hmm. వీ ఫీల్ ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ది అదృష్టం కింద భావిస్తూ ఉంటాను. Hmm. ఆయన కూడా ఇప్పటికి ఇంకా వస్తే తోటలోనే ఈ ఉండిపోతాడు. రోజుకి కూడా ఆయన ఒకటే చెప్తారు, Hmm. గెలిస్తే అసెంబ్లీ, Hmm. ఓడిపోతే పొలం అంటారు. Hmm. ఈ రోజుకి ఇప్పుడు అంత టైర్డ్ అయ్యి 12-1 గంటకి గండులపల్లి వచ్చేస్తారు, ఎక్కడ పడుకోరు. Hmm. మార్నింగ్ 5 o'clockకి ఆయన తోటలో ఉంటారు. తోటలో ఉంటారు. Hmm. అక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ 10 days ఏం చేయాలనేది అందరికీ Hmm. ఒక డైరెక్షన్ ఇచ్చి Hmm. మళ్ళీ 8:39కి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఆయన రొటీన్లోకి వెళ్ళిపోతూ జరుగుతూ ఉంటుంది. Hmm. ఇప్పుడు రోజు ఏ పొలంలో ఏం పంట వేశారు, ఏంటి, దాని ఎలా ఉంది, మానిటరింగ్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఆయన వాడినట్టుగా ఎవరు వాడరు. టెక్నాలజీ కూడా వాడుతున్నారా? అక్కడ జరుగుతున్నది లైవ్ వస్తుంటుంది ఆయన ఫోన్కి. ఓకే. చూసి ఇది ఇక్కడ జరుగుతుంది తప్పు, ఇది ఇక్కడ కరెక్ట్ చేయండి అని చెప్పేసి అప్పటికప్పుడే డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు అక్కడ ఉన్న గ్రౌండ్ స్టాఫ్ అందరికి. అంత ఇంట్రెస్ట్గా, అంత ఫోకస్డ్ చేస్తున్నారు. అండ్ వీఆర్ ఏబుల్ టు సీ ద రిజల్ట్స్ ఆల్సో. అండి అది పైగా ఒక దగ్గర ఫామ్ కదా, ఆయనకి 4-5 చోట్ల farms ఉన్నాయి. 4-5 ఉన్నా కూడా 4-5ని కూడా రోజుకి ఒకదానికి, Hmm. మార్నింగ్ ఒకదానికి, ఈవినింగ్ ఒకదానికి ఖాళీగా ఉన్నప్పుడు. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో కంపల్సరీ ఖమ్మం గండులపల్లి వెళ్తే ఒక ఫామ్లో కంపల్సరీగా ఒక 2-3 hours Hmm. అనువు తిరుగుతారు ఆయన. Hmm. ఏ మొక్క బాగుంది, ఏ మొక్క బాగాలేదు Hmm. అనేది కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మేనేజర్కి చెప్పి అదే కరెక్ట్ చేయండి అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ కరెక్ట్ అయిందా లేదని వాట్సాప్లో ఫోటోలు, వీడియోలు తెప్పించుకొని అంత క్లోజ్ మానిటర్ చేస్తున్నారు. కాబట్టి వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఫార్మర్ అయ్యారు ఆయన. సక్సెస్ఫుల్ ఫార్మరా? 100%. ఈజ్ ఎర్నింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్. 100%. అదే మనకు ఒక డ్రైవింగ్ ఫోర్స్ కూడా నాకు. అవునా? ఒక
ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్, టెన్షన్ లేదు, ఎటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి మనం హెరాస్ చేసే అవకాశం లేదు అగ్రికల్చర్. కాబట్టి నాకు కూడా బిజినెస్ లో మనం పడిన ఇబ్బందులు చూసి ఇదైతే బెటరు, ఇటువంటి హడిల్స్ ఏం లేవు, ఫోకస్డ్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి అనేది చూసాం. కాబట్టి అండ్ ద సక్సెస్ ఫార్మింగ్ చేస్తే ఏ విధంగా మనం లాభదాయకంగా ఉండొచ్చు అనేది వి లెర్న్ ఫ్రమ్ హిమ్. తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర నుంచే. ఓకే. ఆయన లాంగ్ పొలిటికల్ కెరీర్లో ఖమ్మం జిల్లాలో చాలా ఉద్దండురైన రాజకీయ నాయకులు జలగ వెంకటరావు గారి టైం నుంచి ఆయన పాలిటిక్స్లో ఉన్నారు. 4 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. ఎలా వీళ్ళందరినీ హ్యాండిల్ చేశారు? ఎవరి దగ్గర ఉన్నా తుమ్మల నాగేశ్వరరావు చాలా పవర్ఫుల్ మంత్రిగానే ఉన్నారు. అంటే ఆయన క్యారెక్టరే అది. ఆయన నంబర్ 2, నంబర్ 1 అనను, కానీ పవర్ఫుల్ మంత్రిగా మాత్రం ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా నాకు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకు పెద్ద అవగాహన లేదు, కానీ 94 చంద్రబాబు గారి క్యాబినెట్లో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. ఈ రోజు వరకు ఏ ముఖ్యమంత్రి గారిని ఆయన పర్సనల్ అవసరం కోసం నాకు ఇది కావాలి అని అడిగిన సందర్భం లేదు. అడిగితే ఖమ్మం జిల్లాకి ఏం కావాలి, లేకపోతే తెలుగు రాష్ట్రాలకు ఏం కావాలనే ఆలోచనతోనే పనిచేశారు. మీరు ఆయన చిత్తూరు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా, అనంతపూర్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా, ఈస్ట్ వెస్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్గా ఉన్నా, ఆ ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రుల కంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి, ఈ రోజుకి మేము ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వెళ్తే తుమ్మల గారు అది చేసి పెట్టారు, మాకు ఇది చేసి పెట్టారు, ఆయన ఉన్నప్పుడు ఆ రోడ్ అయింది, లేదా ఆయన ఉన్నప్పుడు ఈ కాలం వచ్చింది అని చెప్పుకుంటుంటే చాలా గౌరవంగా ఉంటుంది. సో అటువంటి లెగసీని క్రియేట్ చేశారు. కాబట్టి ఆ లెగసీ ఎక్కడ కూడా తగ్గకుండా దాన్ని ఇంకా పెంచాలి అన్న దాంట్లోనే చాలా జాగ్రత్తగా అందరికీ అందుబాటులో ఉంటూ మన జర్నీ స్టార్ట్ చేసాం. ఎలా చెప్తారు సార్ ముఖ్యమంత్రి గురించి ఏమైనా సందర్భం వచ్చి చెప్పాల్సి వస్తే మీకు ఇంట్లో జనరల్ డిస్కషన్లో? యూజువల్గా ఏంటంటే పొలిటికల్గా మాతో ఎక్కువ డిస్కస్ చేయరు ఆయన. అంటే రాజకీయ వారసత్వాలు పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు. ప్లస్ డిస్కస్ చేసిన కాడ నుంచి వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతున్న ఉద్దేశం ఉండి ఉంటుంది. ఇప్పుడు కూడా ఎక్కువ ఇంత ముందు వరకు ఎక్కువ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు కొంచెం చేస్తా ఉన్నాం. ఏ రోజు కూడా తుమ్మల గారి ఆఫీస్ నుంచి ఫైల్ మనకు అవసరం లేదు, డెసిషన్ తుమ్మల గారినే తీసుకోమని చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ముగ్గురు కూడా చనువు ఇచ్చారు. అంతకుముందు కూడా అదే విధంగా ఉందని నాకు ఉన్న సమాచారం. రామారావు గారు ఇది మెయింటైన్ చేశారు. సీఎం ఆఫీస్ సైన్ చేయాల్సిన ఫైల్స్ కూడా ఈయనే అంత ఫ్రీడము, అంత లిబర్టీ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ తప్పు జరగదు అనే నమ్మకం అందరికి ఉండటం బట్టే ఈయన తప్పు చేయడు, మెరిట్ ప్రకారం వెళ్తాడు. సొంత మనిషి ఉన్నా కూడా అటే పక్క మెరిట్ ఉంటే మెరిట్నే ఓన్ చేస్తారనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. కాబట్టి ఈయన డిపార్ట్మెంట్స్లో వాళ్ళ ఇంటర్వెన్షన్ కానీ రెగ్యులర్ ఫాలోఅప్ మీటింగ్స్ కూడా తక్కువ ఉండేవి. తుమ్మల గారు చూసుకుంటాడులే అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండేది. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడా తగ్గకుండా అవకాశం వచ్చిన ప్రతిసారి నా జిల్లాకి ఏం చేయగలను, నా రాష్ట్రానికి ఏం చేయగలను అనే తపంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఈజ్ టుడే వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ తెలంగాణ. లాంగ్ సర్వింగ్ మినిస్టర్ ఆయన. నాకు తెలిసినంత వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని రోజులు మినిస్ట్రీ చేసింది ఎవరు లేరు, తుమ్మల గారు. జానారెడ్డి గారిని బీట్ చేశారు. అదృష్టం ఆయన పని చేసిన విధానం, ప్రజలను ఆయన ఓన్ చేసుకున్న విధానం, ఎవరిని హెరాస్ చేయకుండా, కక్ష సాధింపు రాజకీయాలు చేయకుండా, పాజిటివ్ ఒక డెవలప్మెంట్ తోటే పబ్లిక్ని ఓన్ చేసుకోవాలి అని నమ్మారు. కాబట్టి వెంగళరావు గారి ఫ్యామిలీని ధీటుగా ఎదుర్కోవటం కానీ, తర్వాత వచ్చినటువంటి రాజకీయ మార్పులు, ఫైనాన్షియల్గా పొలిటిక్స్ని ఎలా అయితే డామినేట్ చేస్తున్నాయో వాటన్నిటిని తట్టుకొని ఈ రోజు కూడా నిలబడుతున్నారంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. ఒకసారి ఎమ్మెల్యే అయిపోతే, ఒకసారి ఊళ్ళో సర్పంచ్ అయిపోయినా కరప్షన్ అలిగేషన్స్ చూస్తూ ఉంటాం. ఒకసారి ఎమ్మెల్యే అయిపోతే ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయిన ఏ స్థాయిలో కరప్షన్ అలిగేషన్స్ వస్తున్నాయి చూస్తున్నాం. బట్ తుమ్మల గారి పైన ఇంత సుదీర్ఘ పొలిటికల్ కెరీర్లో కరప్షన్ అలిగేషన్ ఎక్కడ కనపడలా. నేనైతే ఇక్కడ వెళ్ళా. ఎందుకు? రీజన్ ఏంటి? అంటే కరప్షన్ చేయలేదు కాబట్టి చేసినా చేయకపోయినా అలిగేషన్స్ అయితే వస్తుంటాయి కదా. అంటే అవకాశం కూడా ఇలా ఎక్కడ కూడా తప్పు జరుగుద్ది అని అపోజిషన్ లీడర్స్ కూడా తుమ్మల గారి దగ్గర తప్పు జరగదు అనే నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ రోజు గవర్నమెంట్లో ఉన్నా కూడా ఎక్కడా కూడా ఈయన తప్పు చేస్తాడు, తప్పుని సమర్థిస్తాడు అనే భావన ఎవరికీ లేదు. అపోజిషన్ లీడర్లు ఎవరున్నా కూడా, అప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, తర్వాత పీజీఆర్ గారు ఉన్నా, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నా, ఎవరున్నా కూడా తుమ్మల గారి దగ్గర తప్పు జరగదు అనేది వాళ్ళకి బాగా నమ్మకంగా తెలుసు. కాబట్టి ఆ ఎలిగేషన్స్ తక్కువ ఉంటాయి, అవకాశం కూడా ఎవరైనా. జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా కరప్షన్ అలిగేషన్ చేయరు. కరప్షన్ అనేది నేను ఇప్పటి వరకు చూశాను, వి నెవర్ సా. అండ్ ఇప్పటి వరకు మమ్మల్ని మీరు సెక్రటేరియట్కి రావద్దు, ఈ ఆయన 24 years మినిస్ట్రీలో నేను హార్డ్లీ 4-5 times వెళ్ళి ఉంటాను సెక్రటేరియట్కి. అంతే. అది కూడా ఈ మధ్య అది కూడా
ఎందుకంటే ఆయన మీకు సంబంధం లేని టాపిక్ ఇది. పాలిటిక్స్ ఇస్ నాట్ కన్సర్న్ టు యూ. మీ పని మీరు చేసుకోండి. నేననే కాదు, మా కుటుంబ సభ్యులందరం కూడా. ఆయన అదృష్టం అదేంటంటే ఎక్కడా కూడా ఒక కుటుంబ సభ్యుడి వల్ల ఆయనకు ఒక మచ్చ రాలేదు. నెక్స్ట్ అదే అడగబోతున్నా. జనరల్గా పొలిటీషియన్స్కి ఈ జనరేషన్లో చూస్తున్న వాళ్ళందరికీ కుటుంబాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, సన్ స్ట్రోకులు తగులుతున్నాయి చాలా మందికి. సో అది ఎలా మిమ్మల్ని దూరంగా ఉంచారు? మీరు దూరంగా ఉన్నారా, ఉంచారా? అంటే ఆయన నిబద్ధత చూసి ఆయన ఎక్కడైతే తప్పు చేయకుండా ఉంటే వచ్చే గౌరవం ఏంటో మేము కూడా చూస్తున్నాం కదా. ఇప్పుడు ఎవరు పలానా తుమ్మల గారి మనిషి అన్నా లేదా తుమ్మల గారి ఫ్యామిలీ మెంబర్ అన్నా కూడా రెస్పెక్ట్గా పనిచేసి పెడుతున్నారు. వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉండి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జెన్యూన్ ఉన్నప్పుడు చేసి పెడుతున్నారు. ఉన్నా లేకపోయినా అది నడుస్తుంది. అది మనం పోగొట్టకూడదు అనే ఉద్దేశంతో అది ఉంటేనే మనం ఇంకా అగ్రెసివ్ పని చేయడానికి అవకాశం మనకు కూడా ఉంటుందని మేము రియలైజ్ అయ్యాం. కాబట్టి ఆయన ఏ విధంగా అయితే నడిచారో, తప్పు చేయకుండా, తప్పును సమర్థించకుండా, ఇప్పుడు ఏదైనా ఇష్యూ మీద మా సొంత మనిషి వచ్చినా కూడా కన్సర్న్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఇది జెన్యూనా కాదా, జెన్యూన్ అయితే హెల్ప్ చేసి పెట్టండి అనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఈ రోజుకి కూడా. అదే నేను కూడా నేర్చుకున్నా, అదే ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో అక్కడ ఏమవుతుందని కాంట్రవర్సీస్ ఫస్ట్ వచ్చిన అతను బాధపడొచ్చామో కానీ పబ్లిక్కి ఆ మెసేజ్ వెళ్తుంది, అరే వీళ్ళు తప్పును సమర్థించట్లేదు, మనం వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా కూడా న్యాయమే చేయమన్నారు అనేది మెసేజ్ జిల్లా వ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎలిగేషన్స్ మెసేజ్ పోతే ఇంకోళ్ళు ఎవరు తప్పు ఇష్యూ కోసం ఆయన దగ్గరికి వెళ్ళరు, తగ్గిపోతుంది, లెవెల్ కూడా ఉండరు కదా దాన్ని. సో అదే కరెక్ట్ అనే పద్ధతి నాకు కూడా నచ్చి దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎక్కడ ఉంటుంది కదా, పలానా వాళ్ళు ఇలా సంపాదించేశారు, వాళ్ళు ఇలా సంపాదించేశారు, పెద్ద మంత్రి అది ఇది ఉంటుంది. ఆయన పెద్ద మంత్రి, అంత పెద్ద పొజిషన్లో ఉంది. నేను ఖమ్మంలో చిన్న హోటల్స్ ఏదో పెట్టి మీరు వ్యాపారాలు చేస్తూ చూస్తున్నా. అంటే అదే అంటున్నాను, ఇప్పుడు వరకు మా నాన్నగారిది నేను 97లో నా మెడిసిన్ స్టార్ట్ అయింది, 2004లో మెడిసిన్ అయిపోయింది. మెడిసిన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఓడిపోయాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎఫర్ట్ చేసే పరిస్థితి లేదు ఆ రోజు. అవునా? లేకపోతే సరే మా సిస్టర్ది కూడా అవటం, బావగారిది అవటం, సరే అందరం ఫైనాన్షియల్గా మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అంటే కుదరదులే అని చెప్పేసి నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండా మెడిసిన్ ఫీల్డ్ మీద. అప్పుడు నేను బిజినెస్లోకి మూవ్ అయ్యాను. ఓహో. నా ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా తుమ్మల గారి దగ్గర ₹1 తీసుకోలేదు. సూపర్. ఓకే. నా కష్టార్జితం నేను కింద పడినా మీద పడినా, నా వ్యాపారాల్లో నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా నాకు అవకాశం ఉన్న కాడికి నేనే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను తప్ప. ఎందుకంటే ఆయన చూస్తూ ఉన్నాం, ఏ రోజు కూడా ఆయన జేబులో ₹1 ఇప్పుడు వరకు నేను చూడలే. రూపాయి చూడటం జరగలేదు ఇప్పుడు దాకా. అటువంటి మనిషిని మనం అది కావాలి ఇది కావాలని అడగలేం కదా అని. ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు కూడా తుమ్మల గారి దగ్గర ఆ పని చేపించుకొస్తామని చెప్పి స్వతంత్రం లేదు ఎవరికి. ₹1 కావాలి అని అడిగే వాళ్ళని కూడా ఇప్పుడు నేను చూడలేదు. ఆయన చుట్టూ బంధువులు ఎవరు కనపడరు, ఈ మధ్య మీరు కనపడుతున్నారు. నేను కూడా ఏంటంటే ఆయనకి ఇష్టం లేదు ఈ రోజుకి నేను రావటం. కానీ ఒక ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో కింద ఉన్నటువంటి ఇష్యూస్ పెరిగిపోయినాయి. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మాకు అనేది పోయి నాకు అనేది వచ్చింది. నాకు అనేది తుమ్మల గారి దగ్గరకు చెప్పుకోవడం కష్టం, ఆయనకున్నటువంటి పని ఒత్తిడిలో జిల్లా కానీ రాష్ట్రంలో తిరుగుతున్నప్పుడు. సో అక్కడ మనం బ్యారియర్ కింద ఉండాలి అనే ఉద్దేశంతో అగ్రెసివ్గా మూవ్ అవుతున్నాం. ప్లస్ మనకు కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అవకాశం వస్తే ప్రజలకు సేవ చేస్తేనే మనం ఆ చైర్లో ఉంటామనేది నేను నమ్ముతున్నాను. సో వీక్లీ 2 days కంపల్సరీగా ఖమ్మం కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా కుదిరినప్పుడు సత్తుపల్లి, అశ్వరావుపేట మా సొంత ఊర్లో ఉన్న వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎటువంటి సమస్య ఉన్నా కూడా దాన్ని తుమ్మల గారి దాకా అవసరం లేదు, ఆ ఇష్యూని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది మనకు అవకాశం ఉంది కాబట్టి మనం హెల్ప్ చేసి పెడుతున్నాం. కానీ మీకు అన్యాయం చేశారు కదా తుమ్మల గారు. అన్యాయం అంటే ఇప్పుడు తప్పదు కదా. వారసత్వ రాజకీయాలకు నేను వ్యతిరేకం అన్న మాట ఆయనని రాజకీయంగా చాలా ఇబ్బంది పెట్టింది. కరెక్టే. అది మీకు కూడా ఇబ్బందిగానే అనిపించిందా? అవును. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు మీరు అన్న పాయింట్లు ఏంటంటే ఇప్పుడు నా పట్ల ఏ భావంతో ఉంటారో ఆయన పొలిటికల్ కొలీగ్స్ ఎవరైతే ఇప్పుడు కేసీఆర్ గారు కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, బాబు గారితో ఈ కొడుకుల్ని ప్రమోట్ చేసేదానికి ఆయన అంత ఇంట్రెస్ట్ చూపించరు, వద్దు అనే చెప్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకు కూడా చెప్తా ఉంటారు, వద్దు మీరు ఎంటర్టైన్ చేయమాకండి, వాళ్ళలో టాలెంట్ ఉంటే వస్తారు, మనం ఏదో తీసుకెళ్లి పెట్టడం కరెక్ట్ కాదనే భావన ఉంటుంది. కాబట్టి అక్కడ కొంచెం మనం మిస్ అయ్యాం పొలిటికల్ లైఫ్. బట్ టైం వచ్చినప్పుడు కలిసి వస్తుందనేది నేను నమ్ముతున్నా. అందుకని కష్టం పబ్లిక్లో ఉండండి, వాళ్ళకు ఉన్నటువంటి గ్రీవెన్సెస్ని హెల్ప్ చేయండి అనేది ఆయన చెప్పేది. దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఏదో రోజు అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు ఇంకా బాగా చేసే అవకాశం ఉంటుంది. ఖమ్మం ఎలక్షన్ గురించి మాట్లాడుకుందాం సార్. ఖమ్మం జిల్లాలో నేను 94 నుంచి ఎలక్షన్ రిజల్ట్ చూస్తున్నా. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా పెద్ద హ్యూజ్ మెజారిటీతో గెలవడం చూడమ్మా మనకి. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ప్రతి ఓటర్ ఏదో పార్టీకి సంబంధించిన ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటారు, కాంగ్రెస్, టీడీపీ అందరూ కూడా స్టిక్ అనే ఉంటారు. ఊరు పోతే ఏ పార్టీ వాడు ఎవడో అనేది చెప్పేసేయచ్చు, అలా ఉంటుంది. అటువంటి జిల్లాలో వేలకు వేలు మెజారిటీలు రావడం అనేది మొన్న చూసాం. సో తుమ్మల గారు ఖమ్మంలో ఆ స్థాయి విజయం వెనక ఏం జరిగింది, ఏముంది?
అంటే గత 5 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి ఒక రకంగా అరాచక పాలన అనుకోవచ్చు మనం. అంటే ప్రతి ఒక్కళ్ళ మీద పోలీస్ని ఉపయోగించడమో, రెవెన్యూని ఉపయోగించడమో, గవర్నమెంట్ సిస్టాన్ని కూడా మన సొంతానికి వాడుకునేసరికి పబ్లిక్లో ఒక రివోల్ట్ వచ్చేసింది. ప్లస్ గవర్నమెంట్ మీద ఉండేటువంటి వ్యతిరేకత, ప్లస్ తుమ్మల గారికి అన్యాయం జరిగిందనే ఒక ఫ్యాక్టర్, తుమ్మల గారు వస్తే డెవలప్మెంట్ అవుద్ది అనేది ఇంకొక బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు తుమ్మల గారు పోటీ చేసిన కాడే కాదు కదా, ఇప్పుడు సత్తుపల్లి ఉంది, చరిత్రలో రాని మెజార్టీ వచ్చింది. అశ్వరావుపేట చరిత్రలో అన్ని 10 కాన్స్టిట్యున్సీలు కూడా భద్రాచలం తప్ప అత్యధికమైన మెజార్టీలు చరిత్రలో లేని వచ్చినాయి. అంటే పబ్లిక్లో అంత అన్రెస్ట్ ఉండింది. అండ్ వీళ్ళు వస్తే బాగా జరుగుద్ది, వీళ్ళ టీంలో తుమ్మల గారు ఉన్నారు అనే కాన్ఫిడెన్స్ ఇంపాక్ట్ పే చేసి ఖమ్మం అటు నుంచి దాని ఇంపాక్ట్ నల్గొండ, ఇటు వరంగల్ చేసి ఈరోజు ఒక చారిత్రాత్మక విజయం రావడం జరిగింది. బట్ ఖమ్మంలో గతంలో కూడా ఆయన పోటీ చేశారు, నేరో మెజార్టీతో గెలిచారు, రెండోసారి ఓడిపోయారు. మొన్న ఆ స్థాయిలో ఖమ్మం ప్రజలు ఓన్ చేసుకోవడానికి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఎందుకంటే ఆయన పాలేరు వెళ్తున్నారు, పాలేరులో గతంలో గెలిచారు, పాలేరు నుంచి ఇటు వచ్చారు, ఎటు వెళ్తారో అటు వెళ్తారు, ఇటు వెళ్తారో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేవరకు ఆల్మోస్ట్ తెలియదు. సో అంత సందిగ్ధం ఉంది కదా. అదే ఇప్పుడు పబ్లిక్లో తుమ్మల గారికి ఉన్నటువంటి ఇమేజ్, ఆయన వస్తే మంచి జరుగుద్ది, పని చేసి పెడతాడు అనేది, గత పాలకుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది అనే జనం పబ్లిక్ ఫీల్ అయ్యారు. ఈ 3 ఫ్యాక్టర్స్ యాడ్ అయినాయి. వీటితో పాటు మా పబ్లిక్, మా టీం మొత్తం వర్క్ కూడా అత్యధిక మెజార్టీ. తుమ్మల గారు 11 ఎలక్షన్స్ చేసాం, 11th ఎలక్షన్లోనే ఇప్పుడు వరకు ఎప్పుడు రాని మెజార్టీ వచ్చింది. ఆయనకు చాలా పెద్ద ప్రివిలేజ్ ఏంటంటే, చరిత్ర అది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి 3 నియోజకవర్గాల నుంచి గెలవడం అనేది చిన్న విషయం కాదు. సత్తుపల్లి నుంచి గెలిచారు, ఖమ్మం నుంచి గెలిచారు, పాలేరు నుంచి గెలిచారు, పాలేరు నుంచి మళ్ళీ ఖమ్మం వచ్చి మళ్ళీ గెలిచారు. ఆ ప్రివిలేజ్ మళ్ళీ చరిత్రలో భవిష్యత్తులో ఎవరికైనా వస్తుందో లేదో తెలియదు, చాలా గొప్ప ప్రివిలేజ్. అది ఆయన చేసినటువంటి కష్టం. ఇప్పుడు ఇల్లందు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినా కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని రోడ్స్ నెట్వర్క్ని క్రియేట్ చేసింది. కానీ భద్రాచలం, కరకట్ట కానీ, ఇప్పుడు నిన్న మీరు చూసుంటారు, టెంపుల్ని కూడా గత ప్రభుత్వంలో 100 కోట్లు ఇస్తామని చెప్పినా కూడా అవ్వలేదు. దానికి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటో ఆయన అవగాహన చేసుకుంటారు. అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ కాకుండా మనం స్టేట్మెంట్ ఇచ్చి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ముందు దానికి ఆ ప్రాబ్లం అడ్రస్ చేసిన తర్వాత చేద్దాం. అట్లే మొన్న ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు 1,50,000 ఎకరాలు ఈరోజు హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉన్నారు, మేము మళ్ళీ జూన్లో నాట్లు వేసుకోగలుగుతామని. మనకి కృష్ణా నిండి సాగర్కి వచ్చి, సాగర్ నుంచి వైరా వచ్చి అవసరం లేకుండా ఎప్పుడు కూడా మనం యూజువల్గా సెప్టెంబర్, అక్టోబర్లో వేస్తుంటాం ఈ ప్రాంతంలో. కానీ ఒక నమ్మకం అనమాట. మొన్న పంటలు ఎండిపోయే దశలో కూడా సీతారామని యుద్ధ ప్రాతిపదికన 5 రోజులు ఆయన పడ్డ టెన్షన్ ఏంటో నాకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలుసు. పరిగెత్తిచ్చి వాళ్ళు నిద్రపోనీయకుండా, కొంచెం వాళ్ళకి ఇబ్బందే, కానీ ఆయన ఒకటే చెప్పారు, నేను మీ మీద కోపడినా, నేను మీ మీద అరిసినా అది ఓన్లీ పబ్లిక్ కోసమే, నా కోసం, నా సొంతం, నా స్వార్థం కోసం ఏమీ అనను మిమ్మల్ని. ఏదైతే పని మనం చేయాలో మనం చేయకపోతే అది జరగదు. రేపటి పని ఈరోజు చేయండి, ఈరోజు పని ఇప్పుడు చేయండి అనేది ఆయన మాకు నేర్పించారు. అదేవిధంగా అధికారులతో కూడా, ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లతో కలుస్తుంటే కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ అప్పుడప్పుడు కొంచెం ష్రూడ్గా మాట్లాడతారు సార్ అని. బట్ ఎంపటి ఆఫీసర్సే అంటారు, మాట కఠినంగా ఉండొచ్చు, కానీ ఎందుకు చెప్తున్నారనేది అర్థం చేసుకుంటే మట్టికి అది మాకు బ్లెస్సింగ్ సార్. సార్ తోటి పని చేయటం, వీఆర్ హానర్డ్ టు బీ విత్ హిమ్ అని కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా లాస్ట్ 1 వీక్ 10 డేస్లో కలుస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్న భావన వింటే చాలు, అంతకంటే మనకు కావాల్సిందే ఉంది అనేది గ్రేట్ ఫీలింగ్. పదే ఆయన సీతారామ ప్రాజెక్టు అది కంప్లీట్ చేస్తే చాలు, నేను ఇంకా రాజకీయాలను వదిలేస్తాను, నా జీవిత లక్ష్యం అని చెప్తుంటారు. ఏంటంత అటాచ్మెంట్? అంటే ఇప్పుడు రైతుగా ఉండటం వల్ల, నీటి విలువ తెలియటం వల్ల, నీళ్లు లేకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటో ఆయనకి తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. సో దాన్ని ఏ విధంగా చేయాలి, వ్యవసాయ రంగం గట్టిగా ఉంటే రాష్ట్రం గట్టిగా ఉంటుందని నమ్ముతున్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఇప్పుడు సుమారు నాకు తెలిసి ఒక 10 లక్షల ఎకరం ఉండొచ్చు ఖమ్మం జిల్లా కల్టివేషన్ అవుతుంది. దాంట్లో వాటర్ సప్లై లేనిది, ఒక ఎష్యూర్డ్ వాటర్ సప్లై లేనిది ఒక 5-6 లక్షల ఎకరం ఉంది. 5-6 లక్షల ఎకరానికి కూడా ఎష్యూర్డ్ వాటర్ ఇవ్వాలి. ఇప్పుడున్న 4 లక్షల ఎకరాలకు కూడా ఏదైతే ఇప్పుడు భూగర్భ జలాలు ఇంకిపోవడం కానీ, నెంబర్ ఆఫ్ బోర్స్ పెరగడం వల్ల వచ్చే ఇబ్బందులన్నిటికీ ఒక సొల్యూషన్ కావాలంటే గోదావరి మన పక్క నుంచే వెళ్తుంది అని ఎప్పటి నుంచో 98లో కూడా దీని ప్రపోజల్ తీసుకొచ్చారు. అప్పుడు ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్లో ఉన్న బడ్జెట్ కన్స్టెంట్స్ వల్ల జరగలేదు ముందుకి. తర్వాత రాష్ట్రం విడిపోవటం, కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేయటం, కేసీఆర్ గారు దానికి ఒప్పుకోవటం, మొదలు పెట్టడం. 2018 ఆయన ఓడిపోయి మంత్రివర్గంలో లేకపోవడం వల్ల నెక్స్ట్ 5 years పని ఏం జరగకపోవటం. ఒక 100 కోట్లు చేస్తే ఈ 1,00,000 ఎకరాలు స్టెబిలైజ్ అవుద్దని ఆయనకు తెలుసు. కాబట్టి సీఎం గారిని అడగటం, సీఎం గారు ఎంపటిని శాంక్షన్ చేసి ఆ రోజు నీళ్ళు ఇవ్వాలి అనే ఒక
ముహూర్తం పెట్టుకొని చేయాలి మనం అందరం కలిసి ఎట్టొకట్లా అని చెప్పేసి సక్సెస్ఫుల్గా చేశారు. ఆ కమిట్మెంట్ తోటే ఉంది. ఇంకా మిగతా ప్రాంతాలు ఇప్పుడు పాలేరు రంగ కానివ్వండి, ఇప్పుడు మన సత్తుపల్లికి రావాలంటే కూడా ఇంకొన్ని పనులు ఉన్నాయి, చిన్న చిన్న పనులు. డిస్ట్రిబ్యూటరీస్, కెనాల్స్ తర్వాత చూసిన ముందు ఈ లింక్స్ అయిపోతే జిల్లా మొత్తానికి కూడా ఒక 700 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగితే అంతకంటే మనం జిల్లాకి చేయగలిగింది ఏం లేదు. మిగతా రోడ్స్ అనండి, ఇప్పుడు ఇంతకుముందు 2014 వరకు నాట్ ఈవెన్ కిలోమీటర్ ఆఫ్ నేషనల్ హైవేస్ డెఫినెట్ గా ఇప్పుడు దగ్గర ఇంచుమించు మనకు 1000 కిలోమీటర్ల పైన వచ్చేసింది మన జిల్లాకి. వచ్చింది. ఎక్కడికైనా మీరు నేషనల్ హైవే, గ్రీన్ఫీల్డ్ హైవేస్ లోనే వెళ్తారు రాబోయే 5-6 నెలల్లో. ఆల్రెడీ ఖమ్మం సూర్యాపేట అయిపోయింది, ఖమ్మం కోదాడ అయిపోయింది, కురువి అయిపోతుంది, జగదల్పూర్ అయిపోతుంది. అట్లా ప్రతి రోడ్ని తీసుకొచ్చినటువంటి ఘనత తుమ్మల గారు. ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు, గిరిధర్ గారు ఖమ్మం కలెక్టర్ గారు చేసినప్పుడు ఆయన నేషనల్ హైవేస్ లో ఉండటం, ఆ టైంలో తుమ్మల గారు కనుక క్యాబినెట్ లో ఉండుంటే 18 to 24 తెలంగాణ రాష్ట్రానికి ఇంకెక్కువ మేలు జరిగేదని నా పర్సనల్ బిలీఫ్. సో ఇప్పుడు ఆయన కంఫర్ట్ గా ఉన్నారు సార్, హ్యాపీగా ఉన్నారు. జిల్లాకు నేను చేయాల్సింది చేశాను. రోడ్ నెట్వర్క్ డెఫినెట్ గా ఈవెన్ 90s లో టీడీపీ గవర్నమెంట్ టైంలో కూడా రోడ్ నెట్వర్క్స్ బాగా చేశారు అనేది జిల్లాలో, లింక్ రోడ్స్ అవన్నీ. సో మొన్న హైవేస్ తర్వాత ప్రాజెక్టు ఓకేనా, ఆయన సాటిస్ఫై అయ్యారా? ఇంకా సాటిస్ఫై కారు ఆయన, ఇంకా ఏదో చేయాలని ఇప్పుడు పామాయిల్ మీద టార్గెట్ పెట్టుకున్నారు. అవును, పామాయిల్ ఈ టర్మ్ లో 10 లక్షల ఎకరాలు చేయాలి తెలంగాణ అనేది ఆయన సంకల్పం. ప్రతి జిల్లాకు ఒక ఫ్యాక్టరీ ఉండాలనేది. రాబోయే ఉగాది రోజు ఖమ్మం జిల్లాలో, ఇప్పటి వరకు ఉన్న జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెంలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఫస్ట్ ప్లాంట్ ఒకటి ఇనాగ్రేషన్ స్టార్ట్ చేయబోతున్నాం, శంకుస్థాపన చేయబోతున్నాం. అట్లా ప్రతి జిల్లాలో ఒక పామాయిల్ ఫ్యాక్టరీ ఉండాల్సిందే. ప్రతి ఇండస్ట్రీకి ఒక 10 మండలాలు మనం కేటాయించుకోగలిగితే సెల్ఫ్ సస్టైన్ అవుతాయి, రైతులు బాగుంటారు. సక్సెస్ఫుల్ గా మనం ఇప్పుడు దగ్గర 1,20,000 కోట్లు మనం ఫారెక్స్ పంపిస్తున్నాం బయటకి ఆయిల్ తెచ్చుకోవడం కోసం. దాన్ని ఆపగలిగితే మనం ఇండియాకి ఒక రోల్ మోడల్ మిగిల్చినట్టే కదా. మన ఇండియా, మనం ఇప్పుడు మన రాష్ట్రం ఆంధ్ర కంటే వెనకబడి ఉంది. బట్ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే తుమ్మల గారి నాయకత్వంలో తప్పకుండా ఆంధ్రాని పాస్ అవ్వాలనేది మా టార్గెట్. పామాయిల్ కల్టివేషన్ విత్ ఇంటర్ క్రాపింగ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా. దానివల్ల ఎక్కువ లాభం జరుగుద్ది రైతులకి, భూమిలో ఉన్నటువంటి కార్బన్ శాతం పెరుగుద్ది. సో అటువంటి క్రాప్స్ ని ఏం చేస్తే బాగుంటుంది అనేది చూసి మనం కోకోవా స్టార్ట్ చేసాం. రాబోయే రోజుల్లో ఇంకా వేరే అంతర్ పంటలు ఏవేస్తే రైతుకి 2-3 పంటల మీద ఆదాయం వచ్చి ఆర్థికంగా నిలబడతాడో కాన్ఫిడెంట్గా ఎకరా నుంచి ఒక 2-3 లక్షల ఆదాయం అతను కానీ తీసుకురాగలిగితే మనకు ఉన్నటువంటి 1,50,00,000 ఎకరాల్లో 50% మనం చేయగలిగిన 2-3 లక్షల రెవెన్యూ వచ్చేటట్టు ఈ రాష్ట్రానికి ఎంతో చేసినట్టు అవుతుంది. మనల్ని చూసి వేరే రాష్ట్రాలు నేర్చుకుంటే అంతకంటే కావాల్సిందే. మనం కొత్త ఇండస్ట్రీస్, కొత్త కంపెనీలు కాదు, మన అగ్రికల్చర్ని కనుక స్ట్రెంథెన్ చేసుకోగలిగితే ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు 1,00,000 ఎకరా ఉన్నాం అనుకుంటున్నాం మనం. దాని మీద ప్రతి రైతు సంవత్సరానికి 30,000-40,000 ఒక పంట ఖర్చు పెడతాడు. దాని నుంచి వచ్చే ట్యాక్సెస్ గవర్నమెంట్కి ఆల్మోస్ట్ ఒక 20-30% ఉంటే మీరు నెంబర్ చూస్తే లక్షల కోట్లలో ఉంటుంది. దాన్ని ఇంకా మనం అగ్రెసివ్గా ప్రమోట్ చేసి రైతులకు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళ వచ్చే ప్రోడక్ట్ని పాడవకుండా, లెట్ ఇట్ బి కోల్డ్ స్టోరేజ్లు కానీ, సోలార్ డ్రై హీటర్స్ కానీ, అటువంటి అనేక లేటెస్ట్ టెక్నాలజీస్ తీసుకొచ్చి వాళ్ళని మనం కాన్ఫిడెంట్గా ఈ పంటకి రేట్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలిగితే రైతు గుండె మీద చేసుకుని హ్యాపీగా అందరూ కూడా, ఇప్పుడు ఎవరైతే ఐటీలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి మళ్ళీ వ్యవసాయం చేసే రోజులు ఈ 5 yearsలో మీరు తప్పకుండా చూస్తారు. రూరల్ ఎకానమీ స్ట్రెంథెన్ అవుతే అందరూ ఇటు వచ్చేస్తారు ఆటోమేటిక్ 100%. ఇప్పుడు ఇక్కడ ఉండే స్ట్రెస్ లైఫ్లో అదే ఆదాయం అతనికి అక్కడ ఊర్లో వస్తుంది అనుకోండి, నాకు అంతకంటే కావాల్సిందే. సో మొత్తం అంత తుమ్మలాశ్వర గారి గురించి మాట్లాడాం. మాకు ఎక్కువ ఆయన గురించి తెలుసు కాబట్టి తెలుసుకోవాల్సిన. మీ గురించి వస్తే మీరు కూడా మళ్ళీ ఓన్గా సపరేట్గా ఫార్మ్స్ వేసి అగ్రికల్చర్ చేస్తున్నారట. అదే అంటే ఒక కొత్త ఇన్నోవేటివ్తో వెళ్ళాలని. ఇప్పుడు జరుగుతున్నటువంటి రెగ్యులర్ వ్యవసాయం జరుగుతూనే ఉంటుంది. మనం ఏదన్నా కొత్త స్టార్ట్ చేస్తే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని నేను పర్సనల్గా చూస్తున్నాము. మనం ట్రావెల్ చేసినప్పుడు వేరే దేశాల్లో జరుగుతున్నటువంటి పద్ధతులు ఏంటి, వాటి మన దగ్గరికి ఎట్లా తీసుకురావాలి. ఇప్పుడు వేరే డిఫరెంట్, ఇప్పుడు సెరికల్చర్ ఎగ్జాంపుల్ ఉంది. ఈ రోజుకి భారతదేశం ఇంచుమించు ఒక $20-30 మిలియన్ సిల్క్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది చైనా నుంచి. దాని మేజర్ రా మెటీరియల్ ఇక్కడ నుంచే ఉంటుంది, కానీ మనం సిల్క్ని మనం అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం. సో అటువంటి ఆపర్చునిటీస్ ఎందుకు మనం మళ్ళీ రివోక్ చేయకూడదు, ఎందుకు మనం మన ఫార్మర్స్ని ఈజీ కల్టివేషన్ క్రాప్ అది అనే దాని మీద R&D చేస్తున్నాం. అట్లా ఇప్పుడు కోకోవా ఉంది, ఇక్కడ ఎకరానికి టన్నుకి 2 నుంచి 2.5 లక్షలు వస్తుంటే
అదే బయట దేశాల్లో దగ్గర దగ్గర 20 లక్షల పైన పెట్టుకుంటున్నారు ఒక టన్ను. సో ఆ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేయాలి? ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఇక్కడ కూడా వచ్చినాయి, ఇక్కడే చాక్లెట్స్ తయారు చేసి మన కోకోవో తయారైన చాక్లెట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. ఓకే. సో అట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఫార్మర్స్. సో అటువంటివి ఇంకా స్టడీ చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ మనకు అవకాశం ఉంటే మనం దాన్ని తీసుకొచ్చి మన ఫార్మర్స్ కనెక్ట్ చేస్తే వాళ్ళకి మేలు జరుగుద్ది అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాం. డెఫినెట్గా నేను పర్సనల్గా కూడా నమ్ముతున్నా, అన్ని రంగాల కంటే వ్యవసాయం బెటరు. మై సజెషన్, మై అపీల్ టు ఆల్ ది యూత్ కానీ ఎవరైతే హైదరాబాద్లో ఉండి కొంచెం ల్యాండ్ బ్యాంక్ ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా 5 ఎకరాలు ఉన్నా, ఇట్ ఇస్ నో మ్యాటర్, వారంతా వెళ్ళండి, కంపల్సరీ వ్యవసాయం చేయండి. మీ ఆరోగ్యం బాగుపడుద్ది, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. రాష్ట్రం ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. స్టేట్ ఎకానమీ బాగుంటుంది. ప్లస్ ట్యాక్స్ కట్టే ఇన్కమ్ కాదు కదా, ఎవరికి తల ఉంచాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. కాలు మీద కాలు వేసుకొని నీ తోటలోనే ఉండు, నీ పంటని ట్రేడర్ వచ్చి నీ తోటలోనే కొనుక్కొని వెళ్తాడు. పైగా మీకు అగ్రికల్చర్తో అనుబంధం ఉన్న వాళ్ళకి నేను ఈ నెల 1 లక్ష రూపాయలు సంపాదించానే దానికంటే ఈ సంవత్సరం నాకు 10 క్వింటాలు ఎక్కువ పండిందని చెప్పుకోవడం అనేది చాలా కిక్కిస్తుంది. అదే ఇప్పుడు ఉన్నది అదే సార్. ఇప్పుడు అక్కడ మనకి ఏదైతే అమౌంట్ ఫైనాన్షియల్ కంటే కూడా మనం చేసే విధానాలు మారుతాయి. అంటే మనం ఇప్పుడు వర్క్ చేస్తుందంటే మీరు నాకు అడిగారు, కాస్ట్ ఎట్లా తగ్గించగలగాలి, ప్రొడక్టివిటీ ఎట్లా పెంచాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పామ్ ఆయిల్లో 9-10 టన్స్ యావరేజ్ నడుస్తున్నాం, ఎకరానికి 14-15 టన్నులు తీసే రైతులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మిగతా రైతులు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు మన దగ్గర 3 లక్షల ఎకరం పండుతుంది. 3 లక్షల ఎకరంలో మీరు ఆ 5-6 టన్స్ డిఫరెన్స్ ఏదైతే ఇప్పుడు వస్తుందో రావాల్సిందో చూడండి, ఆ అమౌంటే కొన్ని 1,00,000 కోట్లు ఉంటుంది. అవునా సార్? 50% పెరుగుతుంది. 50% ఈల్డింగ్ పెరిగినప్పుడు మీకు వచ్చే ఆదాయం చూడండి. సో దాని మీద ఎక్కువ ఫోకస్ జరగాలి. సో డిపార్ట్మెంట్ ఎలాగ ఇప్పుడు సార్ దగ్గర ఉంది, తుమ్మల్ గారి దగ్గర ఉంది, ఏంటి వీటన్నిటిపైన అవగాహన జనాల దగ్గరికి వెళ్ళడం? తుమ్మల్ గారు వచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ ఇంత ముందు లేవని అనట్లేదు, కానీ కొంచెం స్పీడప్ అయినాయి. వాటిని ఇంకా స్పీడప్ చేయాల్సిన అవసరం. రైతులకి మనం చెట్టునే చూస్తాం తప్ప చెట్టు చూడటం కాదు, భూమిలో దాని వేరు వ్యవస్థ ఇంపార్టెంట్. ఆ వేరు వ్యవస్థ హెల్తీగా ఉంటేనే మీకు పైన చెట్టు బాగుంటుంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే కార్బన్ శాతం పెరగాలి, దానికి కావాల్సినటువంటి మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్, దానికి కావాల్సిన వాళ్ళలో మన బాడీకి ఎట్లయితే అన్ని ఇస్తామో, జింక్, కాల్షియము, అలాంటివి మొక్కకు కూడా అంతే అవసరం. వాటిని మనం ప్రతి నెల ఒకసారి టెస్ట్ చేయించుకొని 2-3 నెలలకు ఒకసారైనా దానికి కావాల్సిన లోపం ఏమైనా ఉంటే దాన్ని న్యాచురల్గా ఏం చేయగలుగుతాం, న్యాచురల్గా అవ్వకపోతే ఆర్టిఫిషియల్గా అయినా సరే ఫర్టిలైజేషన్ ద్వారా ఇవ్వాలి అనేది చూసుకొని నేర్చుకొని మనం చేస్తే మన ఈల్డ్ కెపాసిటీస్ పెరిగినాయి అనుకోండి. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న రైతు 90 టన్నులు పండిస్తాడు, 9 టన్నులు యావరేజ్ కాదు. అదే రైతు 15 టన్నులు పండించాడు అనుకోండి, 150 టన్నులు అవుతుంది. ఈ రోజు ఉన్న రేటు 21,000 పైన ఉంది. అక్కడ చూస్తే మీకు ఆటోమేటిక్గా 30 లక్షల పైన తీయగలుగుతాడు ఆదాయం. దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్గా ఫోకస్గా వర్క్ చేసి వాళ్ళ ఖర్చులు ఎట్లా తగ్గించాలి, ₹1 ఖర్చు ఆపగలిగితే ₹2 సంపాదించినట్టే కదా, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. సో ఖమ్మం జిల్లా రాజకీయాలు మాట్లాడుకుందాం. సో ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు బాగానే ఉన్నారా, ఫ్రెండ్లీగానే ఉన్నారా? అంటే తుమ్మల్ గారితో మీకు చెప్పా కదా, సీనియర్ అపోజిషన్ లీడరే ఫ్రెండ్లీగా ఉంటారు, ఎందుకంటే ఆయన గురించి తెలుసు కాబట్టి. శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ తుమ్మల్ గారి గురించి తెలుసు. తుమ్మల్ గారిని వాళ్ళు కూడా మంత్రిగా చూస్తూనే ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. ఈరోజు అందరూ వచ్చినా కూడా తుమ్మల్ గారికి ఇచ్చే గౌరవం, ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఎప్పుడు అట్లే ఉంటుంది. సో తుమ్మల్ గారు ఈ పని చేయండి, ఇది చేయండి అన్న కాడ ఆ ప్రకారమే వాళ్ళు కూడా డైరెక్షన్ తీసుకొని ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి కొంతమంది చేస్తున్నారు. ఒక ఇంటలెక్చువల్ పర్సన్ దగ్గర నుంచి మనం నేర్చుకోవటం తప్పలేదు కదా, సీనియర్ కాబట్టి. అండ్ 25 years ఆయన ఆల్మోస్ట్ ఈ టర్మ్ చేస్తే 25 years అవుతుంది ఆయన మినిస్ట్రీలో. అలాంటి మనిషికి డెఫినెట్గా ఈజ్ ఎ డిక్షనరీ ఫర్ ఎవ్రీబడి, పొలిటికల్ లీడర్స్కి, బ్యూరోక్రాట్స్కి, కొలీగ్స్ అందరికి. సో చాలా మంది ఆయన ఒపీనియన్ తీసుకొని ఈ డిపార్ట్మెంట్లో ఇది ఎట్లా ఉంది, ఇబ్బంది ఉంది, ఎట్లా చేస్తే బాగుంటుందని సలహాలు తీసుకోవటం మేము చూస్తూనే ఉంటాం. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ స్మూత్ అండి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. బట్ బీఆర్ఎస్ వైపు నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గారు ఉన్నారు మీ దగ్గర ఖమ్మంలో. అంటే అజయ్ గారిది ఇప్పుడు డెఫినెట్గా పార్టీలు మారిన తర్వాత పెద్ద ఇంట్రాక్షన్ ఏమి ఉండదు ఆయనతోటి. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనం. పబ్లిక్కి అందుబాటులో ఉండి వాళ్ళ కష్టాల్లో ఉంటే డెఫినెట్గా అపోజిషన్ పార్టీకి అంత అవకాశం ఎవరనేది నేను నమ్ముతున్నాను. కానీ రైతు రుణమాఫీ సరిగా చేయలేదు, రైతు బంధు వేయట్లేదు, రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, రైతులకి ప్రభుత్వం మోసం చేసింది, నష్టం చేసింది, ఇటువంటి విమర్శలు బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వస్తున్నాయి. అంటే విమర్శ చేయటం ఈజీ అండి. ఇప్పుడు ఇంతవరకు జరిగింది రైతు రుణమాఫీ మీద 21,000 కోట్ల పైన డిస్బర్స్మెంట్ అయిపోయింది, బెనిఫిషరీస్ అకౌంట్స్కి వెళ్ళిపోయినాయి. అదేదో మీ ద్వారా నా ద్వారా పంపించింది కాదు.
కొన్ని లోపాలు జరిగి ఉండొచ్చు కుటుంబ నిర్ధారణలో కానీ, ఒకే కుటుంబంలో ఉండి 2 లక్షల పైన ఉన్నప్పుడు వాళ్ళు రాకుండా ఉండొచ్చు టెక్నికల్ రీజన్స్ వల్ల. కానీ చేసిన కమిట్మెంట్ ఏదైతే 85% 90% మనం డిస్బర్స్ చేసామో దాన్ని కూడా విమర్శించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు దేశ చరిత్రలో ఎక్కడ జరగల. ఒక రాష్ట్రంలో ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది గవర్నమెంట్లో 25,000 కోట్లు, ఇంచుమించు 30,000 కోట్లు రైతు బంధు కూడా కలుపుకుంటే 30,000 కోట్లు ఒక గవర్నమెంట్ ఒక బడ్జెట్లో ఫైనాన్షియల్ ఇయర్లో ఖర్చు పెట్టడం అనేది మన చరిత్రలో చూడాల. అంటే అది అంత కష్టమైన టాస్క్. కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట, నేను ఆగస్టు 15 చేస్తానని చెప్పిన మాట, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం 22,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తిని మనం ఏదో రాజకీయం కోసం విమర్శిస్తే లోటుపాట్లు ఉన్నాయనేది అందరికీ తెలుసు. దానికి ఉన్న టెక్నికల్ రీజన్స్ వల్ల కొంతమందికి రాలేదనేది కూడా అందరికీ తెలుసు. దాన్ని హైలైట్ చేసిన కంటే 80% ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో, ఎవరైతే వచ్చి వాళ్ళకి రుణాలు మాఫీ అయినాయో వాళ్ళు ఒపీనియన్ కూడా తీసుకుంటే డెఫినెట్గా పాజిటివ్నే ఉంటుంది. ఆ 10-20% ఎవరైతే మిస్ అయ్యారో టెక్నికల్ రీజన్ వల్ల వాళ్ళకి కొంచెం అసంతృప్తి ఉంటుంది, బాధ ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు చేయగలిగిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆర్థికంగా రాష్ట్రంలో ఫండ్స్ లేవు కాబట్టి ఇంకో 12,000 కోట్లు కావాలి. ఆ పరిస్థితి లేదు కాబట్టి 2 లక్షల పైన చేయలేమనేది మొన్న తుమ్మల గారు చేస్తాను హామీ ఇచ్చింది కూడా 2 లక్షలే. 2 లక్షలే. కానీ ముఖ్యమంత్రి గారు చేయొచ్చు అన్న ఆలోచనలో ఉంటున్నారు. కానీ అది సాధ్యం కావట్లేదు ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల. తప్పకుండా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఏదన్నా అవకాశం ఉంటే రైతులకు మేలు చేసే గవర్నమెంట్ లాగే ఉంది. ఎందుకంటే 40,000 కోట్లు మనం 1 ఇయర్లో ఫార్మర్స్ డిఫరెంట్ ఫార్మాట్లో 22,000 కోట్లు రుణమాఫీకి, 7,500 కోట్లు ఫస్ట్ టైం రైతు బంధుకి, ఇప్పుడు మళ్ళీ 8,000 కోట్ల దాకా అవుతుంది. మొత్తం చూస్తే 40,000 కోట్లు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో డిస్బర్స్ చేయడం అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ డన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ కాంగ్రెస్. ఓకే, మీరు ప్రోగ్రెసివ్ ఫార్మింగ్ గురించి మాట్లాడుతున్నారు, రైతులు లాభాలు ఆర్జించాలని మాట్లాడుతున్నారు. మన దగ్గర మిర్చి పత్తి ఎక్కువ వేస్తారు ఖమ్మం. మిర్చి రైతులు ఖమ్మం మార్కెట్లో ఆందోళన, రేట్ లేదని గొడవలు చేయడం ఇవన్నీ చూస్తున్నాం. 10,000 11,000 దాటట్లేదు ప్రాబ్లం రేట్. అంటే అదే అండి, ఇప్పుడు మార్కెట్ డ్రివెన్ ఉంటాయండి. ప్రతి ఫామ్లో ప్రతి క్రాప్లో ఉండే ఇబ్బందులు ఏవి ఒక సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఒక 2 ఇయర్స్ బాగుంటే ఒక 2 ఇయర్స్ మళ్ళీ కరెక్షన్ వస్తూ ఉంటుంది. రైతుకి ఆయనకి ఇప్పుడు ఒక 10 ఎకరాలు చేసే రైతుకి ఖర్చు, ఆయనకు వచ్చే లాభం ఏంటో చూస్తే డెఫినెట్గా 20,000 వచ్చిన రైతు 22,000 అమ్మిన మిర్చి ఈరోజు 14,000 అమ్ముతుందంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరు, మీకైనా నాకైనా. కానీ అది మార్కెట్ అట్లా ఉంది. మన దాన్ని కూడా కదా పెట్టుబడి కూడా 22,000 ఉంటుంది లేని పెట్టుబడి కూడా పెట్టేస్తున్నారు విపరీతంగా మిర్చి. అదే అందుకని నేను మీకు ఇందాక చెప్పిన పాయింట్ కూడా, రైతు ఫస్ట్ జాగ్రత్త పడాల్సింది ఖర్చులో. ఖర్చు 100 రూపాయలు పెట్టేసి నాకు 100 రూపాయలు రావాలని అనుకోవద్దు. 50 రూపాయలు పెట్టి మనం 150 కోసం ప్రయత్నం చేద్దాం. ముందు మన చేతిలో ఉన్న ఖర్చును మనం తగ్గించుకోవడానికి మన చేతిలోనే ఉన్నాయి అన్ని వనరులన్నీ. ఇప్పుడు మనం అందరినీ చూస్తున్నాం. పాలేకర్ గారు చెప్పే వ్యవసాయం, ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు ఫర్టిలైజర్స్ లేకుండా పంట పండించవచ్చు. దానికి అయ్యే ఖర్చు పెద్దగా ఏం లేదు, దాని నుంచి వచ్చే లాభాలు ఉంటాయి. అవన్నీ మనం ఇంకల్కేట్ చేసుకున్నాం, అన్నీ మర్చిపోయాం. మనం చిన్నప్పుడు మందులు కొట్టడం వల్ల అరిష్టం జరుగుతుంది. అది మన ఆరోగ్యానికి అరిష్టం జరుగుతుంది, ఆర్థికంగా రైతుకి అరిష్టం జరుగుతుంది, రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది. ఆ కరెక్షన్ ఎక్కడో ఇప్పుడు స్టార్ట్ అయిందండి. లాస్ట్ 4 ఇయర్స్లో మేము చూస్తున్నాము. అంటే అంతమంది కూడా ఉండొచ్చు, నేను 5 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తానో రైతులు స్వచ్ఛందంగా ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళటం, ఎక్కడైతే అనేది బాగా డిమాండ్ పెరిగి కస్టమర్స్ కూడా వాళ్ళు ఆలోచన చేస్తాం, మనం తినే దాంట్లో ఏముంది, ఆర్గానిక్ కొనుక్కుందాం రూపాయి ఎక్కువైనా అనే దాని మీద ఆ చేంజ్ వచ్చింది. కాబట్టి దట్ ఈస్ ఎ పాజిటివ్ చేంజ్. దాన్ని అగ్రెసివ్గా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మార్కెట్ మీరు అన్నట్టు ప్రతి పంటకి రైతులు రేట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఆ అప్ అండ్ డౌన్ మనం కరెక్ట్గా అనాలిసిస్ చేసుకొని వ్యవసాయం చేయడం, ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఏ బిజినెస్. రొటీన్గా పొద్దున్న మనకు నీళ్ళుంటే వరేయడం, లేకపోతే అదే అందరం ఒకటే వేస్తాం. ఒక ఊర్లో టమాటా పండుతుందంటే అందరం టమాటానే వేస్తున్నాం తప్ప ఆ డైవర్సిఫికేషన్కి వెళ్ళట్లేదు. అది గవర్నమెంట్ వైపు నుంచి ఇనిషియేషన్ కూడా తప్పకుండా ఈ సార్కి ఆల్రెడీ దాని మీద వచ్చి మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రాక్టికల్గా మనం నమ్మి మనం చేసి మనం సక్సెస్ఫుల్ అయిన తర్వాత చెప్పడం కరెక్ట్. ఎందుకంటే మనం చెప్పిన మాట రైతు ఎక్కడన్నా అనుకున్న రిజల్ట్ రాలేదనుకోండి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్యానిక్ అయిపోయి అస్తవ్యస్తం అయిపోతుంది. అది జరగకుండా స్లోగా వాళ్ళని చూపించి ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి క్రియేట్ చేయగలిగితే కొంచెం టైం పడుతుంది. బట్ ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, ఒక ఊరు నుంచి 10 మంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ మనం పికప్ చేయగలిగితే ఆ 10 మంది ఒక 100 నుంచి 1000 మందిని తయారు చేసేస్తారు. సో దానికోసమే స్టార్ట్ చేసి టెక్నాలజీ డ్రివెన్ కానీ, డ్రోన్స్లో కానీ, ఫర్టిలైజేషన్, బయో ఫర్టిలైజర్స్, చీపెస్ట్ కాస్ట్ ఫర్టిలైజర్స్ ఎట్లా చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తున్నాం. మీరు అసలు చాలా సంవత్సరాలుగా వ్యవసాయం చేసిన ఫార్మర్ లాగా మాట్లాడుతున్నారు. చెప్తున్నా కదా, ఇప్పుడు వరకు తెలుసు కాబట్టి. ఇప్పటి వరకు నాకు నేను నేర్చుకుంది 5 to 10%. ఇంకా మనం నేర్చుకోవాల్సింది 90% ఉంది. ఆ 90% మనం చేయగలిగితే
మనతో పాటు నా ఐడియా ఏంటంటే మన జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 5,000 ఫార్మర్స్, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని తయారు చేసి పెద్ద వెళ్తుంది వాళ్ళకి ఒక FPO స్టేటస్ క్రియేట్ చేయగలిగితే, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే సబ్సిడీస్ ఉన్నాయి. ప్రతి FPOకి ఒక 5 lakh రూపీస్ క్రెడిట్ కార్డు. అటువంటి స్కీమ్స్ని మనకు తెలియదు వాస్తవంగా. వాటిని నేర్చుకొని వాటిని మనం తీసుకొచ్చి క్రియేట్ చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని నుంచి వచ్చే అడ్వాంటేజెస్ వాళ్ళకి చెప్పగలిగితే ఇంకా అద్భుతమైన తెలంగాణ చూస్తాం. సో ఏంటి మీ పొలిటికల్ భవిష్యత్తు ఏంటి? అంటే చట్టసభలోకి వెళ్ళాలి మీరైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు నాకు తెలుసు, బట్ ఈయన పెద్ద ఆయన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ లేనట్టుంది. అదే ఇప్పుడు ఆయనకి ఫస్ట్ నుంచి దాని మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగాను. పోయినసారి మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కొంచెం గట్టిగా ప్రయత్నం చేశాను రావాలి అని. నేనైతే చెప్పనని చెప్పారు క్లియర్గా, అడగనని కూడా చెప్పారు. ఆయన అడగలే చెప్పలే, అడిగి ఉంటే గ్యారంటీగా వచ్చేదే. సరే, నో రిగ్రెట్స్. మనం కష్టం ఫస్ట్ నుంచి కష్టం నమ్ముకొని వచ్చాం, కష్టం చేస్తూనే పెరిగాం. ఆయన మంత్రిగా ఉన్నా కూడా 2004 వరకు, అంటే ఆయన 83లో మినిస్టరు, 2004 వరకు ఖమ్మం మా ఊరు వెళ్ళాలంటే మేము RTC బస్సులోనే ప్రయాణం చేసాం. అవునా? ఆయన కారు ఎక్కలా మేము. ఆయన మినిస్టర్గా ఉన్న 13-14 ఏళ్ళు, 85 to 2004 మధ్యలో 5 years గ్యాప్లో. కానీ ఆయన కారు ఎక్కలేదు మేము. ఊరికి కారులో వెళ్ళాల, బస్సులోనే తిరిగాము. సో ఈ రోజుకి బస్సులో వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఏం లేదు. అట్లా పెరిగాం కాబట్టి, కింద చిన్న స్థాయిలోనే అన్ని చూసాం కాబట్టి, కష్టం చూసాం కాబట్టి ఈ రోజు పెద్దది కష్టం అనిపించట్లా. సో ఆయనకి అట్లా నడిచిపోయింది, మీకు అట్లా నడదు సార్, పాలిటిక్స్ అలా లేవు ఇప్పుడు. అదే అంటున్నాను. ఇప్పుడు మీరు అనేది ఫైనాన్షియల్గా మనం గట్టిగా ఉండాలి, దానితోనే రాజకీయం అనేది అని కూడా నేను విభేదిస్తాను. ముందు పబ్లిక్లో మనకంటూ ఒక ఇమేజ్, యుగంధర్ అనేవాడు పనిచేసి పెడతాడు, ఇబ్బందుల్లో ఉన్నా ఆదుకుంటాడు, సపోర్ట్గా ఉంటాడు అనే కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా పబ్లిక్ విల్ నాట్ డిసోన్ యూ. తర్వాత మీరు అన్నటువంటి మిగతా ఎక్స్ట్రాలు ఏదైతే ఉంటాయో అవి ఆ టైంకి జరగాల్సిన విధంగా జరిగిపోతాయి. మీకు ఫస్ట్ ఇది లేదనుకోండి, పబ్లిక్లో మీకు ఆ స్ట్రెంత్ లేదనుకోండి. ఇప్పుడు తుమ్మల గారికి ఆయన రాజకీయ జీవితంలో మీరు చూశారు, ఎత్తుపల్లాలు, ప్రతి ఎలక్షన్ ఒకటి గెలవటం, ఒకటి ఓడిపోవటం, 94, 99 తప్ప మిగతా అన్ని కూడా అట్లా జరుగుతూనే వచ్చినాయి. ఎందుకంటే కొన్నిటికి ఆర్థిక కారణాలు కొన్ని. రెండోది, తుమ్మల గారితో వచ్చి ఫ్రీగా మాట్లాడుకొని చెప్పుకోలేని స్వతంత్రం లేని కాడ కొంతమంది హర్ట్ అవుతారన్నమాట. ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో, ఆయనకున్న టెన్షన్లో ఆ రోజు ఒక 100 మంది వచ్చారు, కలవటం కుదరలేదు, వెళ్ళిపోయారు అనుకోండి. ఆ 100 మంది దాన్ని నెగిటివ్ తీసుకుంటారు. అరే మేము దూరం నుంచి వచ్చాము, అంత మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు తుమ్మల గారు అని. వాళ్ళ పని అయిపోతుంది. కానీ వాళ్ళు వచ్చి కలిసినప్పుడు ఆయన రిసీవింగ్ బాగాలేదనుకోండి, దాన్ని కూడా వాళ్ళు నెగిటివ్ తీసుకొని వాళ్ళు కూడా ఎలక్షన్స్ లో నెగిటివ్ పనిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అటువంటివి ఎక్కడ జరగకుండా ముందు పబ్లిక్ ని మనం సాటిస్ఫై చేసుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో మనం ఉంటే డెఫినెట్ గా వాళ్ళే మనకంటే. నేనైతే అనుకుంటున్నా ఇప్పుడు తుమ్మల గారు ఇప్పుడైతే యుగంధర్ ఉండాల్సిందేలే ఖమ్మంలో అని అనుకుంటున్నారేమో. ఉండొచ్చు, ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ చాలా కదా. ఇప్పుడు ఆయనకున్న, ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనందరం కూడా 1-2 years లో ఉన్నవాళ్ళు. ఇప్పుడున్న యూత్ అసలు ఎవరు పుట్ల, వాళ్ళు కూడా ఇప్పుడు తుమ్మల గారి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే తుమ్మల గారు వాళ్ళని డెలివర్ చేయలేరు. సో అక్కడ మనం బ్రిడ్జ్ లాగా ఉండి వాళ్ళు మనం కనెక్ట్ అయ్యామనుకోండి, డెఫినెట్ గా మంచిగా జరుగుతుంది. సో ఆ మంచి జరగాలి. మన తరపున తప్పు జరిగేది ఉంటే 42 ఏళ్ళ రాజకీయంలో ఎప్పుడోకప్పుడు మన వల్ల నా వల్ల పర్సనల్ తప్పు ఇబ్బంది వచ్చేది, ఆయనకి ఎక్కడ రాలేదు, రానివ్వకూడదు అనే కమిట్మెంట్తో పనిచేస్తున్నా కాబట్టి డెఫినెట్గా ఆ లెగసీ, ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని ఇంకా పెరుగుద్దే తప్ప తగ్గదు నా వల్ల. సో చట్టసభలకు వెళ్ళాలనే మీ కోరిక ఎప్పుడు అంటే కొన్నిటికి టైం కూడా రావాలంటారు కదండి పెద్దానికి. మనం అయితే ప్రయత్నం చేస్తున్నాం, డెఫినెట్ గా అవకాశం వస్తుందని నేను నమ్ముతున్నా. మొత్తం జనాలందరినీ కన్విన్స్ చేసి జనాల్లో ఉండి తిరిగి వాళ్ళు మెచ్చుకున్న తర్వాత వెళ్ళాలని మీ ఆలోచన? అంటే మెచ్చుకున్నది ఎందుకంటే కూడా వాళ్ళు మన పట్ల పాజిటివ్ దాంట్లో ఉండాలి. ఎస్, దిస్ ఫెలో కెన్ డెలివర్, అవకాశం ఇస్తే పర్ఫామ్ చేస్తాడని కాన్ఫిడెన్స్ ఇప్పుడు మనం ఇవ్వగలిగితే డెఫినెట్ గా మనకు ఆపర్చునిటీ వచ్చిన రోజు ఈజీ అవుతుంది. లేదు నేను తుమ్మల నాగేశ్వరరావు కొడుకుని నాకు ఓటేసేయండి అంటే ఈ రోజుల్లో జరగదు. సో ఆయన కూడా ఇంట్రెస్ట్ లేదు కదా, నా కొడుకు కాబట్టి ఓటేయండి అని చెప్పడానికి ఆయన చెప్పరు కూడా. సో మన పాజిటివిటీని, మనకున్నటువంటి క్యారెక్టర్ని పెంచుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి, ఇందాక చాలా చెప్పాను, వాళ్ళ కష్టంలో మనం ఉండాలండి. ఉంటే డెఫినెట్గా మనం ఓన్ చేసుకుంటారు అనేది నేను గట్టిగా నమ్ముతున్నా. దాని మీదే పనిచేస్తున్నా. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో తుమ్మల గారికి అయితే కాస్త బడ్డీని తగ్గించారు, ఆయన పెద్ద ఆయన కాస్త కాన్స్టిట్యున్సీని అయితే చూసుకుంటున్నారు. కాన్స్టిట్యున్సీని చూసుకుంటున్న క్రమంలో
కాషన్ కూడా ఏంటంటే ఇమీడియట్గా ఆయన కాకుండా ఈయన ఉంటే మొత్తం వచ్చేసాడు, రాజ్యాంగ వ్యతిరేక శక్తి అయిపోయాడు, పైరవీలు చేసిన ఇవన్నీ న్యాచురల్గా వస్తుంటాయి కాబట్టి షుడ్ టేక్ మోర్ కేర్ ఐ థింక్. ఇప్పుడు ఈ 16 నెలలు అవుతుంది, నాట్ ఈవెన్ సింగిల్ అవకాశం ఇవ్వాల. లేదు ఇప్పుడు రాలేదు, అడిగేవాడిని ఇప్పుడు రానివని కూడా. దేంట్లో ఇన్వాల్వ్ అవ్వం, దేంట్లో ఇది ఎక్స్పెక్ట్ చేయం. మనం అడుగుతుంది ఏంటంటే మన దగ్గరకు వచ్చిన ఇష్యూని అడ్రస్ చేయండి అని చెప్పి రిక్వెస్టింగ్నే అడుగుతున్నాం ఆఫీసర్స్ని కూడా. వాళ్ళకు ఉండే ఇబ్బందులు, ఆఫీసర్స్కి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. 95% వాళ్ళు పాపం మనకి పబ్లిక్ హెల్ప్ చేయడానికే ఉన్నారు. సో అక్కడెక్కడన్నా మనకి హెల్ప్ కావాలి, ఇంకెవరితో హైయర్ అఫీషియల్తో మాట్లాడాలంటే అది ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కొంచెం కనెక్ట్ చేస్తున్నాం తప్ప. సో కార్యకర్తలను అడ్రస్ చేస్తున్నారు, పబ్లిక్ అడ్రస్ చేస్తున్నారు, దట్స్ ఇట్. ఆఫీసర్స్ ఇష్యూలో వాళ్ళని డామినేట్ చేస్తూ లేకపోతే వాళ్ళని హెరాస్ చేస్తూ అది ఎక్కువ రోజులు ఉండదండి. ఉండదు. ఆ ప్లీజింగ్గా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటేనే వాళ్ళు మన గురించి కొంచెం ఎక్కువ కష్టపడతారు. ఎట్లా అట్లా చేయాలి పాపం, ఆయన ఫోన్ చేసాడు ఎక్కడో ఉన్నా కూడా అనే ఫీలింగ్ అలాగే ఉంటుంది. కాబట్టి చాలా ఇష్యూస్ సాల్వ్ అవుతున్నాయి. ఈ లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ వీ కుడ్ రిజాల్వ్ క్లోజ్ టు 6,000 to 7,000 ఇష్యూస్. ఓ మై గాడ్. సో దట్ ఈస్ సాటిస్ఫాక్షన్ నాకు, చేయగలుగుతున్నాం. సో చాలా టైం మీకు ఫుల్ టైం పాలిటిక్స్ ఇస్తున్నారు ఇప్పుడు. అంటే వీక్లీ 2 days అయితే కంపల్సరీ ఉంటానండి. అదర్వైజ్ మీరు రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉంటారు? ఫోన్లో అయితే కంపల్సరీగా ఉంటాం. నాట్ ఓన్లీ ఖమ్మం, పాలేరు నుంచి ఫోన్లు వస్తాయి, పాలేరు, సత్తుపల్లి ఉంటారు, అన్ని చోట్ల తుమ్మల గారి అభిమానులు ఎక్కడెక్కడైతే ఉన్నారో. ఇప్పుడు భద్రాచలంలో ఉంటారు, ఇల్లందులో ఉంటారు, అశ్వరావుపేట మా సొంత ప్రాంతం, సత్తుపల్లి. అక్కడ ఉన్నటువంటి మాకున్న పరిచయాలు కానీ వాళ్ళు మాతో ఉన్న బాండింగ్ తోటి మా దగ్గర రావడానికి ఎక్కువ మంది కొంచెం మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎవరు వచ్చినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన పార్టీయా మన మనిషా కాదా అనేది కాకుండా మన స్కూల్ ఏంటంటే ఎవరు ఏ సమస్యతో వచ్చినా హెల్ప్ చేద్దాం, జరుగుద్ది అనే దాని మీద వెళ్తున్నాం. కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ గ్రేట్ సక్సెస్ అనేది నమ్ముతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది యుగంధర్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండి.